హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. సో నా పేరు సురేఖ. నేను మీ ముందుకి ఇంకో రీడింగ్తో వచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే ఇది ఒక సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ అనమాట. సో తను ఏమడిగారంటే మా రీయూనియన్ జరుగుతుందా అండ్ మేము లైఫ్ లాంగ్ కలిసి ఉంటామా? సో లాస్ట్ టాపిక్ కూడా ఆమె అడిగింది అనమాట. మా ఇది జెన్యూన్ లవ్వా లేదంటే ఫేక్ అనేసి అడిగింది. ఆ టాపిక్ మీద కూడా నేను రీడింగ్ చేశాను. సో ఇప్పుడు తను అడిగేది ఏంటంటే మీరు జెన్యూన్ లవ్ అని చెప్పారు మేడం, థ్యాంక్ యూ సో మచ్. కానీ మేము లైఫ్ లాంగ్ కలిసి ఉంటామా, అసలు మా రీయూనియన్ అనేది జరుగుతుందా అనేది ఆమె క్వశ్చన్ అనమాట. ఇది ఒక షార్ట్ రీడింగ్ ఉంటుంది. సో ఇది మీ పార్ట్నర్ పేరు ప్రకారంగా చేసే రీడింగ్ అనమాట. సో మీ పార్ట్నర్ పేరు ప్రకారంగా మీరు చూసుకోండి. చూసుకున్నాక అప్పుడు మీకు క్లియర్గా ఒక ఈ క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్. ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి, హైప్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? సో మెంబర్స్ లైవ్ అనేది మాత్రమే నేను చేస్తున్నానండి ఎవ్రీ సండే. అది 8 to 8:30. ఎవరైతే మెంబర్స్ ఉన్నారో మీరు ఆ టైం అనేది గుర్తుపెట్టుకోండి. సో ఆ టైం ప్రకారంగా మీరు జాయిన్ అయితే కనుక, ఎందుకంటే నా రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మెంబర్స్, సో వాళ్ళైతే జాయిన్ అవుతున్నారు. సో ఎవరికైతే తెలియటం లేదో మరి వాళ్ళకి నేను ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పున్నాను, ఎవ్రీ సండే 8 to 8:30 నా లైవ్ అనేది ఉంటుంది. అది ఓన్లీ ఫర్ మెంబర్స్ మాత్రమే. సో జనరల్ ఆడియన్స్కి లేదు అది. సో దానికి మీరు జాయిన్ అవ్వగలిగితే జాయిన్ అవ్వండి. లైవ్ సెషన్ అనేది ఉంటుంది. ఓకే, లెట్ us స్టార్ట్ ది రీడింగ్. సో ఇక్కడ 3 పైల్స్ ఉన్నాయి. సో పైల్ నెంబర్ 1 వచ్చి మీ ఒకవేళ మీ పార్ట్నర్ పేరు ఏ నుంచి హెచ్ వరకు ఉంటే ఇది మీది, పైల్ నెంబర్ 1. పైల్ నెంబర్ 2 వచ్చేసి మీ పార్ట్నర్ యొక్క పేరు ఐ నుంచి క్యూ వరకు ఉంటే అది మీది, పైల్ నెంబర్ 2. అండ్ మీ పార్ట్నర్ పేరు ఆర్ నుంచి జెడ్ వరకు ఉంటే కనుక ఇది మీ రీడింగ్, పైల్ నెంబర్ 3. సో లెట్ us స్టార్ట్ విత్ పైల్ నెంబర్ 1. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ ఇద్దరు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఒకరి పట్ల ఒకరికి, అలాగే మనం చూద్దాం అసలు మీ రీయూనియన్ అనేది జరుగుతుందా జరగదా. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, నేను షఫల్ చేసినప్పుడు మీ పర్సన్ పేరు తలుచుకోండి. వాళ్ళతో మీరు గడిపిన మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అది గుర్తు తెచ్చుకోండి. లెట్ us స్టార్ట్ ది రీడింగ్. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. నా గ్రూప్ నెంబర్ 1 వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది, వాళ్ళ పార్ట్నర్ ఎనర్జీ ఎలా ఉంది. ఇది మీ యొక్క ఎనర్జీ, ఇది మీ పార్ట్నర్ యొక్క ఎనర్జీ. ఓకే, సో అండ్ ఆల్సో నేను మిగతా కార్డ్స్ కూడా తీస్తాను. అసలు వీళ్ళ రీయూనియన్ జరుగుతుందా, మా పైల్ నెంబర్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో ఆ వాళ్ళ పర్సన్తో వాళ్ళకి రీయూనియన్ జరుగుతుందా, వీళ్ళు లైఫ్ లాంగ్ కలిసి ఉంటారా, లాంగ్ టర్మ్ కలిసి ఉంటారా. పేజ్ ఆఫ్ సోర్డ్స్, స్ట్రెంగ్త్, 7 of Pentacles, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 2 of Swords. ఓకే, సో మీ యొక్క ఎనర్జీ ఏంటంటే స్ట్రెంగ్త్ 2 సార్లు వచ్చింది. ఒకవేళ మీది కానీ మీ పార్ట్నర్ది కానీ సింహరాశి అయ్యే అవకాశం ఉందండి. సో ముఖ్యంగా నాకు ఫైర్ సైన్స్ అనేవి ఇక్కడ బాగా కనిపిస్తున్నాయి. సో మేషం, సింహం, ధనస్సు అనేది నాకు వెరీ స్ట్రాంగ్గా కనబడుతుంది. అలాగే కుంభరాశి, మళ్ళీ మిథున రాశి, తులారాశి, అంటే ఎయిర్ సైన్స్, ఫైర్ సైన్స్ అనేది నాకు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీది ఒక సోల్మేట్ కనెక్షన్. మీరు కలవాలని రాసి పెట్టుందండి. సో దాన్ని ఎవరు విధి అనేది మార్చలేరు. సో మీరిద్దరూ కలవాలని రాసి పెట్టుంది. కానీ కలిసినాక మళ్ళీ మీరిద్దరూ కలిసి లైఫ్ లాంగ్ ఉంటారా లేదా అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం అనమాట. సో మీ యొక్క ఎనర్జీ ఎలా ఉందంటే మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారండి. సో మీరు ఏంటంటే దేనికి అధైర్యపడటం లేదు, మీరు స్ట్రాంగ్గా నిలబడ్డారు. ఎప్పటికైనా ఈ పర్సన్ మళ్ళీ వెనక్కి తిరిగి వస్తారు అనే ఆలోచనతో ఒక ధైర్యంగా మీరు ఉన్నారు. ఈ కనెక్షన్ని ఒక శాంతి సామరస్యంగా తీసుకువెళ్ళాలి, ఒక హీలింగ్ అనేది అవసరము. సో దానివల్ల ఒక డిస్టెన్స్ వస్తేనూ కూడా పర్వాలేదు, కానీ హీల్ అయ్యి మళ్ళీ ఆ మనిషి మారి వెనక్కి వస్తే చాలు అన్నట్టుగా మీరు ఎంతో ధైర్యంగా ఉన్నారు. మీరు దైవభక్తి కలవారు. మీరు అన్నిటికీ కూడా ఒక మెచ్యూర్డ్గా ఆలోచించే ఒక పర్సన్ అనమాట. సో మీ సైడ్ నుంచి చూస్తే ఎనర్జీ అనేది చాలా చాలా పాజిటివ్గా ఉంది. ప్లస్ మీ పర్సన్ సైడ్ నుంచి చూస్తే కూడా చాలా పాజిటివ్గా ఉంది. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని తలుచుకున్నప్పుడు అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో మీరు వాళ్ళ అల్టిమేట్ హ్యాపీనెస్ అని చెప్పచ్చు. మీతో వాళ్ళు ఒక లాంగ్ టర్మ్ ఫ్యూచర్ అనేది ఊహిస్తున్నారు, ప్లాన్ చేస్తున్నారు.
ఒక పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కట్టడము, ఇల్లు కట్టుకోవటము. సో చాలా ఫ్యూచర్ ప్లానింగ్స్ అనేది చేస్తున్నారు వాళ్ళు. సో మీకోసమని కష్టపడుతున్నారు, మీకోసమని ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మీ మంచి బంగారు భవిష్యత్తు కోసం వాళ్ళు ప్లానింగ్ అనేది చేస్తున్నారు. సో ప్రస్తుతానికి మీ దగ్గరికి వాళ్ళు రాకపోవచ్చు, చెప్పకపోవచ్చు, కానీ వాళ్ళు చేయాల్సిన పని అయితే బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు చేస్తున్నారు. ఓకేనా? సో ప్లస్ ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు, స్టాకింగ్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఒక క్లారిటీ అనేది రావటం లేదు. అసలు మీరు ఎలా ఆలోచిస్తున్నారు, మీరేంటి, ఎలాంటి వారు. ఒకవేళ మీకు లాంగ్ టర్మ్ కనెక్షన్ ఉంటేను కూడా కొంతమంది ఈ ఫైల్ చూస్ చేసుకున్న వాళ్ళు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ గురించి కూడా చూస్తున్నారు. లవర్స్ క్రష్ కూడా చూస్తున్నారు, క్రష్ కోసం కూడా చూస్తున్నారు. ఓకే. సో ఈ వ్యక్తి ఏంటంటే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఏ దారి ఎంచుకోవాలి, నేను ఇలాగే సింగిల్గానే ఉండిపోవాలా, లేదంటే నేను ముందుకు వెళ్ళాలా, నేను ఈ వ్యక్తిని చూసుకోవాలా, లేదంటే వేరే వ్యక్తిని చూస్ చేసుకోవాలా, ఇలాగా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట. వాళ్ళ మైండ్ అంతా ఒక డార్క్ ఎనర్జీలో ఉంది. వాళ్ళు ఏంటంటే చాలా ఒక ఠండ్ అంటారు, అంటే ఎలాగంటే ఒక నెమ్మదిగా నిదానంగా అంటే చల్లబడిపోయారనమాట. అంటే ఏంటంటే వాళ్ళకి ప్రస్తుతానికి పెద్దగా యాక్షన్ తీసుకోవాలి అనే ఆలోచన అయితే లేదు. ఓకే. కాకపోతే మిమ్మల్ని మీ గురించి అన్ని స్టాక్ చేస్తున్నారు, మీ గురించి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తున్నారు. సో కాకపోతే మీ రీయూనియన్ జరుగుతుందా అంటే అది కొంచెం కష్టం అండి. ఎందుకంటే ఈ వ్యక్తి చాలా నిదానంగా వస్తారు. ఆ టైంకి మీరు అవైలబిలిటీలో ఉండకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళు చాలా స్లో మూవింగ్ పర్సన్, చాలా ఆలోచిస్తారు. వాళ్ళు ఎన్నెన్నా చేస్తుండొచ్చు బ్యాక్గ్రౌండ్లో, కానీ మీకు అది చెప్పడం లేదు. సో ఒక వ్యక్తి మీకు ఓపెన్గా తన మనసులో ఉండే ఫీలింగ్స్ చెప్పకపోయినా, తన ప్రేమను వ్యక్తం చేయకపోయినా మీకు ఎలా తెలుస్తుంది? సో దానివల్ల ఏంటంటే వీళ్ళు చాలా స్టాకింగ్ చేసి, మీ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి, ఒక ఒపీనియన్ ఏర్పరచుకొని మీ దగ్గరికి వచ్చే లోపు మీరు చేయి దాటిపోతారు. ఎందుకంటే ఈ వ్యక్తి ఏంటంటే ఎప్పుడు దూరం నుంచి చూడడమే అలవాటు, కానీ ఆ వ్యక్తికి ధైర్యంగా మీ ముందుకు వచ్చి తన ప్రేమను వ్యక్తం చేసే అంత ధైర్యం అయితే కనిపించట్లేదు. సో వాళ్ళు దూరం నుంచి మిమ్మల్ని చూస్తున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, అడ్మైర్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. మీ యొక్క ప్రెజెన్స్ కానీ, మీ యొక్క ఫోటోలు, వీడియోస్, చాటింగ్ ఏదైనా ఉంటే అవన్నీ చూస్తున్నారు. సో వాళ్ళకి మిమ్మల్ని తలుచుకున్నప్పుడంతా, మిమ్మల్ని చూసినప్పుడంతా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇదంతా ఓకే, కానీ యాక్షన్ వరకు వచ్చేసరికి మాత్రం వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోవటం లేదు. చాలా ఒక స్లో మూవింగ్ ఎనర్జీ అని చెప్పొచ్చు. సో దానివల్ల ఏంటంటే మీ కనెక్షన్ అనేది ముందుకు వెళ్ళే అవకాశం అయితే నాకు కనిపించటం లేదు. సో వాళ్ళు ఎంత చేసుకొని కొన్ని ఇయర్స్ తర్వాత మీ దగ్గరికి వస్తేను కూడా మీకు ఆ టైంకి మీ మనసు మారిపోయి ఉండొచ్చు, లేదంటే ఆ టైంకి మీరు వేరే వ్యక్తితో ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు. సో ఈ వ్యక్తి చాలా ఒక రకంగా చెప్పాలంటే భయం అనమాట. వాళ్ళు ఏం చేయాలంటేను కూడా వాళ్ళకి భయము, అనుమానము, వాళ్ళపైన వాళ్ళకి నమ్మకం లేదు. సో దానివల్ల ఒక లాస్ట్ కార్డు తీద్దాము. సో ఏంజల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు, యూనివర్స్ మనకి ఏం చెప్పాలనుకుంటుంది, స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు, మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? కమ్యూనికేట్ క్లియర్లీ. ఓకే. సో కమ్యూనికేషన్ అనేది మీ సైడ్ నుంచే రావాలండి. ఎందుకంటే ఈ వ్యక్తి సైడ్ నుంచి అయితే ఏది రావటం లేదు. సో మీరు కమ్యూనికేట్ చేసి క్లియర్గా కమ్యూనికేట్ చేస్తే కానీ ఆ వ్యక్తిలోంచి మా ఏది విషయం అనేది బయటికి రాదు. ఎందుకంటే చాలా ఒక రకంగా ఇంట్రోవర్ట్ అని చెప్పొచ్చు. తన ఫీలింగ్స్ అనేవి తన దగ్గరే దాచేసుకునే మనిషి అవ్వచ్చు. సో మీరే ఒక క్లియర్ కమ్యూనికేషన్ చేస్తే అప్పుడు ఆ వ్యక్తి నుంచి ఏదైనా మీకు రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? సో ఇది గ్రూప్ నెంబర్ 1, పైల్ నెంబర్ 1 మీ యొక్క రీడింగ్. సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. హాయ్ పైల్ నెంబర్ 2. ఒకవేళ మీ వ్యక్తి యొక్క పేరు ఐ నుంచి క్యూ వరకు ఉంటే వాళ్ళ నేమ్ యొక్క ఫస్ట్ లెటర్ ఈ రీడింగ్ మీకోసము. సో చూద్దాము అసలు మీ ఇద్దరు ఎనర్జీస్ ఒకరి పట్ల ఒకరికి ఎలా ఉన్నాయి, మీ ఇద్దరు రీయూనియన్ జరుగుతుందా, మీరు లైఫ్ లాంగ్ కలిసి ఉంటారా లేదా అనేది చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ఈ కనెక్షన్లో ఏం జరుగుతుంది, అసలు వాళ్ళిద్దరు ఎనర్జీస్ ఒకరి పట్ల ఒకరికి ఎలా ఉన్నాయి. ఇది మీ యొక్క ఎనర్జీ, ఇది మీ పార్ట్నర్ యొక్క ఎనర్జీ, అండ్ మిగతా కార్డ్స్ కూడా తీద్దాము. ఎవరైనా వీలుంటే టైం స్టాంప్స్ పెట్టండి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి.
అసలు మా గ్రూప్ నెంబర్ 2 పైల్ నెంబర్ 2 ఎవరైతే చూస్ చేసుకున్నారో సో వాళ్ళిద్దరికి రీయూనియన్ అవుతుందా? వాళ్ళ మనసులో ఉండే వ్యక్తికి వాళ్ళకి రీయూనియన్ అవుతుందా? వాళ్ళ లైఫ్ లాంగ్ కలిసి ఉంటారా లేదా? ఓకే. కార్డ్స్ రావటం లేదు అసలు. ఈ వ్యక్తి మీకు ఏది కూడా చెప్పాలనుకోవటం లేదండి. 5 ఆఫ్ వాండ్స్, బాటమ్ ఆఫ్ ద డెక్, 8 ఆఫ్ పెంటికల్స్. ఓకే. సో, ముఖ్యంగా ఎనర్జీస్ చూస్తే గనక మీరైతే మొత్తం డివైన్‌కి సరెండర్ చేసేసారు. మీరేంటంటే నా జీవితంలోకి రావాలని ఉంటే వస్తారు ఈ వ్యక్తి, లేదంటే లేదు అన్నట్టుగా మీరు మొత్తం సరెండర్ చేసేసారు. సరెండర్ చేసేసి ఒక డివైన్ టైమింగ్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. నాకంటూ ఒక లక్ అనేది నా లైఫ్‌లోకి వస్తుంది. అప్పుడు ఈ వ్యక్తి వెనక్కి వస్తారు అన్నట్టుగా మీరు భావిస్తున్నారు. సో, మీరైతే పాజిటివ్‌గానే ఉన్నారు. మీరైతే హోప్‌ఫుల్‌గానే ఉన్నారు. ఈ కనెక్షన్ ముందుకు వెళుతుంది అనే ఒక ఆలోచన అయితే మీకు ఉందండి. సో, ఈ వ్యక్తి యొక్క ఎనర్జీ చూస్తే గనక వాళ్ళు చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఈ వ్యక్తి ఏంటంటే అన్నీ చూసిన వ్యక్తి, లేదంటే అన్ని విధాలుగా సక్సెస్ సాధించిన వ్యక్తి, ఒక మంచి పొజిషన్‌లో ఉండే వ్యక్తి, ఒక మంచి లీడర్‌షిప్ రోల్‌లో ఉండే వ్యక్తి. ఎందుకంటే ఇక్కడ ద చారియట్ అంటే రథాన్ని నడిపించే ఒక వారియర్ అనమాట. సో, వీళ్ళేంటంటే అన్నీ సాధించి, గెలిచి వాళ్ళు పేరు ప్రఖ్యాతులు సంపాదించి, ఆస్తిపాస్తులు సంపాదించి ఉన్న మంచి హోదాలో ఉండే వ్యక్తి. కాకపోతే ఈ వ్యక్తికి ప్రాబ్లమ్ ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అది ఏజ్ అవ్వచ్చు, కాస్ట్, కల్చర్, రిలీజియన్, హైట్, కలర్, లాంగ్వేజ్ ఏదైనా కావచ్చు. వాళ్ళైతే ఏం ఫీల్ అవుతున్నారంటే మీ ఇద్దరి మధ్య చాలా అయితే నైట్ అండ్ డేకి ఉండే డిఫరెన్స్ అనేది ఉందండి. సో, ఈ డిఫరెన్స్ వల్ల మీరిద్దరూ కలవడం అనేది అసలు సాధ్యమా? అనేది వాళ్ళ డౌట్ అనమాట. సో, దానివల్ల ఇంతవరకు కూడా వాళ్ళు మీ దగ్గరికి రాలేకపోతున్నారు. అప్రోచ్ అవ్వలేకపోతున్నారు. కాకపోతే వాళ్ళ మనసులో అయితే ఉంది. ఎలాగైనా ఇది సక్సెస్ సాధించాలి. ఈ కనెక్షన్‌లో ఒక సక్సెస్ సాధించాలి. ముందుకు వెళ్ళాలి. ఈ కనెక్షన్ అనేది ఇలాగే ఆపేయకూడదు. ముందుకు వెళ్ళాలి అనేది వీళ్ళైతే కష్టపడుతున్నారండి. దానికైతే ఏ డౌటు లేదు. వాళ్ళ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం గానీ, వాళ్ళు మీకోసం అనేది ప్రిపేర్ అవ్వటం గానీ, వాళ్ళు కష్టపడి పనిచేసి వాళ్ళ ఫైనాన్షియల్‌గా వాళ్ళ జీవితంలో ఒక నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళటానికనేది నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు. సో, ఇప్పుడేంటంటే ప్రాబ్లము ఎవరైనా ఒక లీడర్‌షిప్ పొజిషన్‌లో ఉన్నారు. ఒక మంచి పేరు ప్రఖ్యాతులతో ఉన్నారు. అవి నిలబెట్టుకోవటానికి వాళ్ళకి నిరంతరము శ్రమ చేయాల్సి ఉంటుంది. అదే మీ వ్యక్తి విషయంలో జరుగుతుంది. సో, వాళ్ళు ఒక మంచి లెవెల్‌లో ఉన్నారు. కానీ ఆ లెవెల్‌ని కాపాడుకోవాలంటే వాళ్ళు నిరంతరము కృషి చేయాలి. సో, దానిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఆ డబ్బుల సంపాదనలో గానీ, లేదంటే వాళ్ళ ఏమంటారు తనని తాను నిరూపించుకోవటం కానీ, తను చాలా బిజీగా ఉన్నారనమాట. తన కాంపిటెన్సీ చూపించుకోవటం కానీ, సో, వీటన్నిటిలోని చాలా కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు వాళ్ళ లైఫ్‌లో, పర్సనల్ లైఫ్. ఓకే. ఇక మీ విషయానికి వస్తే గనక ఖచ్చితంగా మీరైతే కలుస్తారండి మళ్ళా. రీయూనియన్ అనేది జరుగుతుంది. కాకపోతే ఈ వ్యక్తికి చాలా కన్‌ఫ్యూజన్ అనేది ఉంది. కొంతమందికి ఈ వ్యక్తి ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ కూడా అయ్యుండొచ్చండి. సో, వాళ్ళ ఇంట్లో వాళ్ళనేది ఒప్పుకోకపోవచ్చు. సో, ఇలాంటి విషయాలన్నీ నాకిక్కడ కనిపిస్తున్నాయి. సో, ఈ వ్యక్తి అయితే హైలీ అట్రాక్టెడ్ అనమాట. మీ 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 పరంగా అయితే చాలా హైలీ అట్రాక్టెడ్. అంటే వాళ్ళ జీవితంలో మీరు అనే వ్యక్తి మీకు ఒక స్పెషల్ ప్లేస్ అనేది ఉంది. ఎందుకంటే మీలాంటి వ్యక్తి వాళ్ళ జీవితంలో అనేది వాళ్ళకి కలవలేదు ఇంతవరకు. సో, వాళ్ళకేంటంటే హైలీ అట్రాక్షను, చాలా ప్యాషన్ ఉంది. మీరంటే ఇష్టము, ఒక అట్రాక్షన్ ఉంది. కానీ ప్రేమ అనేది నేను ఇక్కడ చెప్పలేను. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య అంత బాండ్ అయితే నాకు ఇక్కడ కనిపించటం లేదు. ఓకేనా? సో, ఈ వ్యక్తి ఏంటంటే తనని తాను మార్చుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు. తనేంటంటే మీకు తగినట్టుగా, అనుగుణంగా మారడానికి కూడా వాళ్ళు సిద్ధపడుతున్నారు. కాకపోతే వాళ్ళ కన్‌ఫ్యూజన్ ముందుకు రావాలా? వద్దా? ఒకవేళ మీ దగ్గరికి వస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? లేదంటే మీరు యెస్ చెప్తారా? నో చెప్తారా? ఇవన్నిటి భయం వల్ల వాళ్ళు రాలేకపోతున్నారు. చాలా అక్కడే కూర్చొని పోయి ఆలోచిస్తున్నారనమాట. ఈ కన్‌ఫ్యూజన్ వల్ల. ప్లస్ మీ కనెక్షన్‌లో చాలామంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారండి. ఇది ఒక కాలేజ్ రిలేటెడ్ కనెక్షన్ అవ్వచ్చు, లేదంటే ఒక కొలీగ్స్ అవ్వచ్చు, మీరు ఒకే దగ్గర పని చేస్తూ ఉండొచ్చు జాబ్‌లో.
సో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ కనెక్షన్లో. చాలా మంది మిమ్మల్ని గమనిస్తున్నారు. చాలా మంది కన్ను మీ ఇద్దరి పైన ఉంది. అసలు మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏం మాట్లాడుకుంటున్నారు, సో మీరు ఎలాగ బిహేవ్ చేస్తున్నారు, సో ఇవన్నీ కూడా వాళ్ళకి మిగతా వాళ్ళందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. సో దానికి వాళ్ళకి కొంచెం భయంగా ఉంది. అంటే చాలామంది వీళ్ళకి నెగిటివ్గా చెప్తున్నారు మీ పైన. సో ఈ పర్సన్ మంచి వాళ్ళు కాదు, వాళ్ళు మీతోనే కాదు చాలా మందితో తిరుగుతున్నారు, మీరే కాదు వాళ్ళకి ఇంకా చాలా కనెక్షన్స్ ఉన్నాయి, ఇలాగా రకరకాల మంది రకరకాల విధాలుగా వాళ్ళకి చెప్తున్నారు. ఎందుకు? వాళ్ళ జెలసీతో అవ్వచ్చు, లేదంటే మిమ్మల్ని పొందాలి అనే ఆలోచనతో కావచ్చు. సో వీటి వల్ల ఏంటంటే వాళ్ళ మైండ్ అనేది కన్ఫ్యూజన్లో ఉంది. సో వాళ్ళు ఇవన్నీ ఒక సైడ్ మీ పైన ఇష్టము అట్రాక్షన్ ఉంటే కూడా, సో వాళ్ళు మొత్తం మిమ్మల్ని మర్చిపోవటానికి వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళ జాబ్ పైన, వాళ్ళ బిజినెస్ పైన పెడుతున్నారు. ఏదో ఒకలాగా మైండ్ డైవర్ట్ చేసుకోవాలి కదా, ఏదో ఒకలాగా మిమ్మల్ని మర్చిపోయి వాళ్ళ నార్మల్ జీవితం జీవించాలి కదా. సో దానికోసం అని చెప్పేసి వాళ్ళ కంప్లీట్ కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళ జాబ్ పైన పెట్టేసుకున్నారనమాట. సో మీరు రీయూనియన్ అవుతుందా అంటే ఎస్ అంటే ఖచ్చితంగా జరుగుతుంది. కానీ లైఫ్ లాంగ్ కలిసి ఉంటారా అంటే కనుక అది కొంచెం డౌట్ఫుల్. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో ఉండే ఈ నెగిటివ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, నెగిటివ్ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దూరం అయినంత వరకు మీ ఇద్దరు కలవడం అనేది చాలా చాలా కష్టం. అంటే లైఫ్ లాంగ్ ఉండటం. ఎప్పుడు ఏ రోజుకి ఆ రోజు మీకు టెన్షనే, ఏ రోజుకి ఆ రోజు మీకు భయం, ఎక్కడ ఈ కనెక్షన్ విడిపోతుందో, ఎక్కడ మీరు విడిపోతారో. ఏమంటారంటే దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అంటారు చూసారా, అలాగా మీకు ఎవ్రీ డే టెన్షన్ టెన్షన్ టెన్షన్. సో ఎవ్రీ డే మీకు ఇదే క్వశ్చన్, మేమిద్దరం లైఫ్ లాంగ్ కలిసి ఉంటామా, మేమిద్దరం కలిసి ఉంటామా. సో ఈ టెన్షన్ మీకు పోవాలంటే కనుక మీ మధ్యలో ఉండే ఎవరైతే ఆ నెగిటివ్ మనుషులు ఉన్నారో సో వాళ్ళని దూరం చేయాలి. లేదంటే క్లియర్ కట్గా కూర్చొని మీరు మీ వ్యక్తితో మాట్లాడాలి. ఈ మనుషులు ఇలాగ మన ఇద్దరి మధ్యలో గొడవలు పెడుతున్నారు, సో నువ్వు ఆ మనుషులకు దూరంగా ఉండు. సో ఆ చెప్పే మనుషులు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చండి, లేదంటే మీకు ఇద్దరికి చాలా క్లోజ్గా ఉండే మనుషులు అవ్వచ్చు. సో కొంతమందికి ఏంటంటే మీ ఫ్యామిలీ వాళ్ళే వాళ్ళకి నెగిటివ్గా చెప్తూ ఉండొచ్చు. సో ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి. సో మీరు కలవడం అయితే జరుగుతుంది, రీయూనియన్ అయితే జరుగుతుంది. కానీ మీరు లైఫ్ లాంగ్ ఉంటారా లేదా అనేది అది ఏమంటారు విధి నిర్ణయం అనమాట. అది మనం చెప్పలేము. ఎందుకంటే మీ మధ్యలో గొడవలు పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళని మీరు దూరం చేసుకుంటే కనుక మీ కనెక్షన్ అనేది బాగుంటుంది. సో చూద్దాం అసలు ఏంజల్స్ ఏం చెప్తున్నారు, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు. ఇక్కడ 2 కార్డ్స్ వచ్చాయి, ఒకే కార్డు కావాలి మనకి. చూద్దాము. ఎస్, ఇఫ్ యూ బిలీవ్. ఓకే, సో నార్మల్గా నేనైతే ఫస్ట్ పైల్లో ఒకే కార్డు తీసాను, మీకు 2 కార్డ్స్ వచ్చాయి. సో ఖచ్చితంగా మీ ఇద్దరి యూనియన్ జరుగుతుందండి. ఇఫ్ యూ బిలీవ్, మీరు నమ్మితే కనుక మీరిద్దరూ లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు, దానిలో ఎటువంటి డౌట్ లేదు. కానీ మీరు నమ్మాలి, దానికి నిరంతర కృషి చేయాలి. ఎప్పటికప్పుడు మీరు నిరూపించుకోవాలి మిమ్మల్ని మీరు. అవును నేను జెన్యూనే, అవును నేను లాయలే, అవును నేను నీతోటే ఉన్నాను. సో ఈ వ్యక్తి కొంచెం అనుమానం కూడా ఉండే అవకాశం ఉంది. ఓకే, సో పైల్ నెంబర్ 2 మీకు ఆన్సర్ ఈజ్ ఎస్ అండి. ఓకే, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్. హలో, పైల్ నెంబర్ 3, గ్రూప్ నెంబర్ 3. ఒకవేళ మీ పర్సన్ యొక్క నేమ్ ఫస్ట్ లెటర్ ఆర్ నుంచి జెడ్ వరకు ఉంటే కనుక ఈ రీడింగ్ మీకోసము. సరే చూద్దాము. మన క్వశ్చన్ ఏంటంటే మీరిద్దరూ మీ ఇద్దరు రీయూనియన్ జరుగుతుందా, అలాగే మీరు లైఫ్ లాంగ్ కలిసి ఉంటారా లేదా, ఇది మన క్వశ్చన్. సో ముందుగా వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది, మీ ఎనర్జీ ఎలా ఉంది అనేది చూద్దాము. దాని తర్వాత మిగతా విషయాలు తెలుసుకుందాం. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ఇది మీ యొక్క ఎనర్జీ, ఇది ఆ పర్సన్ యొక్క ఎనర్జీ. ఓకే, ఎవరో గ్రూప్ నంబర్ 2 చూసేవాళ్ళు ఈ పైల్ నెంబర్ 3కి కూడా వచ్చారు. ఓకే, ఇంక మిగతా కార్డ్స్ కూడా తీద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా పైల్ నెంబర్ 3 ఎవరైతే చూస్ చేసుకున్నారో సో వాళ్ళు రీయూనియన్ జరుగుతుందా అండ్ వాళ్ళు లైఫ్ లాంగ్ కలిసి ఉంటారా. ఓకే, 8 of cups, 6 of wands, the Hierophant, bottom of the deck, the lovers. ఓకే,
సో ఇద్దరు ఎనర్జీస్ ఒకరి పట్ల ఒకరికి ఎలా ఉన్నాయి? సో ఇది ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అవ్వచ్చండి. ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు. ఇక్కడ క్లియర్‌గా 2, 3 కార్డ్స్ నాకు పదే పదే చెప్తున్నాయి. ఈ వ్యక్తి ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అన్నట్టుగా. ఓకే. సో మీ ఎనర్జీ ఎలా ఉంది? మీ ఎనర్జీ ఏంటంటే చాలా డెవిలిష్ ఎనర్జీ. డెవిలిష్ ఎనర్జీ అంటే మీరు చాలా అబ్సెసివ్‌గా థింక్ చేయటము, ఈ వ్యక్తి గురించి రోజు మీరు అంటే టారో రీడింగ్స్ చూడడము, లేదంటే మీరు ఈ వ్యక్తి కోసం ఎవ్రీడే ఒక కార్డ్ తీయటము, లేదంటే రోజు ఆస్ట్రాలజీ యాప్స్‌లో మీరు వెళ్ళి ఈ వ్యక్తి గురించి అడగటము. సో ఇలాగా మీరు రాత్రింపగళ్ళు ఈ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ మనసులో అలా ముద్రించుకుపోయారు. మీరు ఎలాగైనా సరే ఈ వ్యక్తిని పొందాలి. అది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అయితేనే కూడా కొంతమంది ఏంటంటే బ్లాక్ మ్యాజిక్‌లు చేయించడము, లేదంటే వశీకరణాలు ఇట్లా అవన్నీ చేయించడము. అంటే నేను ఇలాంటివన్నీ నమ్మను. కానీ కొంతమంది అలా నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. సో మీరేంటంటే రకరకాల మనుషులతో డిస్కస్ చేయటము, వాళ్ళకి డబ్బులిచ్చి ఏమైనా చేపించడము, క్యాండిల్ మ్యాజిక్స్ ఇలాంటివన్నీ మీరు ఏదేదో చేస్తున్నారు. సో మీ యొక్క ఎనర్జీ ఏంటంటే చాలా చాలా అబ్సెస్డ్‌గా ఉంది. చాలా అంటే తపన అనమాట. తప్పించిపోవడం. ఇంక ఈ వ్యక్తి లేకపోతే నేను బ్రతకలేను, నేను చచ్చిపోతాను అన్నట్టుగా అలాంటి ఎనర్జీ అనేది నాకు కనబడుతుంది. ఎంతమంది ఇంత డెస్పరేట్‌గా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీరేంటంటే ఎలాగైనా ఈ వ్యక్తిని పొందాలి. అది ఈ వ్యక్తి నాకు దక్కకపోతే వేరే వాళ్ళకి దక్కకూడదు అన్నట్టుగా ఒక రకమైన డెవిలిష్ నేచర్‌లో మీరు ఉన్నారు. సో అవతల ఈ వ్యక్తిని చూస్తే గనక ఈ ఈ వ్యక్తి చాలా పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తి, చాలా మంచి హై లెవెల్ పొజిషన్‌లో ఉండే వ్యక్తి, చాలా యుద్ధాలను గెలిచి వాళ్ళు అవార్డులు, రివార్డులు తెచ్చుకున్న వ్యక్తి. అంటే ఏంటంటే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో సెల్ఫ్ మేడ్ పర్సన్ అని చెప్పొచ్చు. వాళ్ళు తన సొంతంగా తన కాళ్ళ మీద తను నిలబడి ఈ స్టేజ్‌కి వచ్చారు. అంటే సింగిల్‌గా కష్టపడి ఈ స్టేజ్‌కి అనేది రావడం జరిగింది. సో ఈ టైంలో మీరు అనేది పరిచయం అయ్యారు. ఇది కొంచెం ఏజ్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉందండి. 30+ 40+ పీపుల్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తున్నారు. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అనేది కనిపిస్తా ఉంది. సో ఈ వ్యక్తి ఏంటంటే చాలా కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. అసలు ఈ కనెక్షన్ అనేది వర్కౌట్ అవుతుందా? అవ్వదా? మా ఇద్దరికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఒక కాస్ట్, కల్చర్, రిలీజియన్, ఏజ్, కలర్, హైట్, లాంగ్వేజ్ ఏదైనా కావచ్చు. మా ఇద్దరికి మధ్య ఇంత డిఫరెన్సెస్ ఉన్నాయి. డే అండ్ నైట్ డిఫరెన్స్ ఉంది మా ఇద్దరికి. మా ఇద్దరి కనెక్షన్ అనేది అసలు వర్కౌట్ అవుతుందా? అయ్యే అవకాశం ఉందా? అనే కన్ఫ్యూజన్‌లో వాళ్ళు ఉన్నారు. కానీ మనసులో ఏంటంటే వాళ్ళకి ఈ కనెక్షన్ ముందుకు తీసుకువెళ్ళాలి అనేదైతే ఆలోచన అయితే ఉందండి. కాకపోతే స్లోగా అయినా స్టడీగా మిమ్మల్నే ఎంచుకుంటారు. ఎందుకంటే ద లవర్స్ మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు ఆ వ్యక్తి. మీరు చాలా సంవత్సరాల తర్వాత ఒక వాళ్ళ లైఫ్‌లో జరిగిన అద్భుతం అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు ప్రేమించినంతగా, మీరు తప్పించినంతగా వాళ్ళ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, అవతల వ్యక్తి థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు ఈ వ్యక్తి పైన ఆ ఇంట్రెస్టు లేదు, అంత కేరు లేదనమాట. సో వాళ్ళు విసిగిపోయి ఉన్నారు. ఆ థర్డ్ పార్టీ వల్ల విసిగిపోయి ఉన్నారు. ఆ టైంలో మీరు వాళ్ళ జీవితంలోకి అనేది వచ్చారు. ఇది ఎంతవరకు రెజొనేట్ అయింది మీకు అనేది చెప్పండి. సో ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని కలుస్తారా అంటే ఇక్కడ 2 రకాలు కనిపిస్తున్నాయండి. వాకింగ్ అవే కనిపిస్తుంది. వాకింగ్ అవే కనిపిస్తుంది. మీకు ఏది రెజొనేట్ అయిందనేది నాకు చెప్పండి. వాకింగ్ అవే ఏంటంటే మీ కనెక్షన్ ఇంక వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి వాక్ అవే చేసి వేరే వాళ్ళతో ఎంగేజ్మెంట్, మ్యారేజ్ చేసుకోవచ్చు. అది ఇది. ఈ సినారియోలో ఏంటంటే ఈ వ్యక్తికి ఇంకా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అంటే వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు, ఇది అన్మ్యారీడ్ పీపుల్కి వర్తిస్తుందండి. ఎవరైతే అన్మ్యారీడ్ పీపుల్ చూస్తున్నారో, ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కాదనుకుంటున్నారో, సో వాళ్ళు ఏంటంటే ఈ వ్యక్తి మీకు ఇంకా సొసైటీ ఒప్పుకోదు, వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోదు అన్నట్టుగా వాళ్ళు భావించి వీళ్ళ నుంచి దూరం అయిపోయి, మీ నుంచి దూరం అయిపోయి, సో వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకొని వేరే వాళ్ళతో మ్యారేజ్ చేసుకొని వాళ్ళు మీకు పర్మనెంట్గా దూరం అయిపోవచ్చు. అది ఒకళ్ళకి, అది అన్మ్యారీడ్ పీపుల్కి. ఒకవేళ మీ పార్ట్నర్ అన్మ్యారీడ్ అయి ఉంటే కనుక ఇది సినారియో. మీరు కానీ మీ పార్ట్నర్ కానీ ఇద్దరు అన్మ్యారీడ్ అయి ఉంటే కనుక ఇది మీ యొక్క కండిషన్. ఒకవేళ మీరు మ్యారీడ్ లేదంటే మీ పార్ట్నర్ మ్యారీడ్ అయి ఉంటే కనుక వాళ్ళ అవతల వ్యక్తిని వదిలేసి మీ దగ్గరికి అనేది రావడం జరుగుతుంది. కానీ ఇది అంత వెంటనే జరగదండి. చాలా టైం తీసుకుంటుంది. కొన్ని ఇయర్స్ పట్టేస్తుంది. కానీ స్లోగా ఆ వ్యక్తి మీ సైడ్కి రావడం అంటే ఏంటంటే వాళ్ళకి దినదినాభివృద్ధి అనమాట. రోజు రోజుకి మీ పైన అట్రాక్షన్ అనేది పెరుగుతుంది. ఇక్కడ మీరు చూసారంటే 6 అనేది వెరీ ప్రామినెంట్గా ఉంది. అంటే ఏంటంటే శుక్రుడి ప్రభావం అనేది మీ ఇద్దరి మీద ఈ కనెక్షన్ పైన ఎక్కువ ఉంది. సో అదేంటంటే
లవ్ రిలేషన్స్ బాండింగ్ ఇవన్నీ లగ్జరీస్ ఇవన్నీ కూడా చూపిస్తుంది. సో ఖచ్చితంగా మీరిద్దరూ కలిసే అవకాశం అయితే ఉందండి. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అయితే గనక వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వదిలేసి మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. మీతో ఫ్రెష్గా ఒక ఎంగేజ్మెంట్ చేసుకోవడం, ఒక మ్యారేజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మీ ఇద్దరి మధ్యలో ఎన్ని డిఫరెన్సెస్ ఉంటేనూ కూడా మీరు ఇద్దరు కలుస్తారు. మీరిద్దరూ కలిసి ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది. మీకు ఇప్పుడు ఏదైతే మీ ఈ అబ్సెసివ్ నేచర్ ఏదైతే ఉందో అది వాళ్ళలో కూడా మొదలవుతుంది. సో మొదలవి మీరిద్దరూ ఖచ్చితంగా కలిసే అవకాశం ఉంది. కానీ నేను చెప్పిన 2 విషయాలు అనేది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరిద్దరూ అన్మ్యారీడ్ అయ్యి ఫ్రెష్ రిలేషన్షిప్ అయ్యింది, మీరు ఒక 20sలో ఉండి ఫ్రెష్ కనెక్షన్ అయింటే గనక ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి మీ నుంచి వాకవే చేసి వేరే వాళ్ళని ఎంగేజ్మెంట్ చేసుకోవడం, మ్యారేజ్ చేసుకోవడం అని జరుగుతుంది. లేదు మీరిద్దరూ ఒక 30+ 40+ ఆల్రెడీ ఒకళ్ళు వన్ ఆఫ్ ద పీపుల్ మ్యారీడ్ అయింటే కనుక ఆ అవతల థర్డ్ పార్టీని వదిలేసి మీరిద్దరూ కలిసి మ్యారేజ్ చేసుకొని ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది. ఈ 2 విషయాలు మీరు ఏది మీకు రెజనేట్ అయింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఫైనల్గా మనకి యూనివర్స్ ఏంజల్స్ ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? మా పైల్ నెంబర్ 3 వ్యూవర్స్కి మీరు ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? లుక్ ఫర్ ఎ సైన్. ఓకే, సో ఖచ్చితంగా ఈ కనెక్షన్ గురించి అయితే మీరు ఒక సైన్ అనేది మీకు వస్తుంది. అంటే మీ ఇంట్యూషన్ అనేది మీకు చెప్తుంది మీరిద్దరూ కలిసి ఉంటారా లేదంటే మీరిద్దరూ విడిపోతారా అనేది మీకు ఒక సిగ్నల్ అనేది ఇస్తుంది. కానీ ఎనీ విచ్ వేస్ ఇంకొక కార్డు తీస్తాను, ఎందుకంటే ఈ గైడెన్స్ అనేది మనకు అంత క్లారిటీ లేదు. సో స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు క్లియర్గా చెప్పండి, మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఓకే, సో మీకేంటంటే లుక్ ఫర్ ఎ సైన్ అది ఒకటి. అంటే మీకే తెలుస్తుంది, ఒక ఇంట్యూషన్ చెప్తుంది, లేదంటే ఈ వ్యక్తి మీకు ఒక సైన్ ఇవ్వచ్చు. మీదేంటంటే ఒక కోడ్ లాంగ్వేజ్లో సైనింగ్లోనే జరుగుతుంది, సైన్ భాషల్లోనే జరుగుతుంది అనమాట. సో ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. మీరు ఎవరైనా మీ మధ్యలో ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఉంటే వాళ్ళ హెల్ప్ అడిగితే కనుక ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్ళే అవకాశం ఉంది, మీరిద్దరూ దగ్గరయ్యే అవకాశం ఉంది. సో ఇది మీ యొక్క రీడింగ్. ఓకే, సో సింగిల్స్కి చెప్పాను, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్కి చెప్పాను. ఎవరికి ఏది రెజినేట్ అయింది అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మరిన్ని ఇలాంటి రీడింగ్స్ కోసం నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.